నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. సో మొత్తానికి తమిళనాడు రాజకీయాలు అయితే చూసారు కదా. అయితే తమిళనాడు రాజకీయాలలో ఒక ఆసక్తికరమైన అంశం తెర మీదకి వచ్చింది. అది మీకు ఏ విధంగానైనా చెప్పాలి అనే ఒక అంశంతో ప్రధానంగా కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. టీవీకేకి సంబంధించిన అధినేత మనందరికీ తెలుసు, విజయ్. హీరోగా ఎంత అలరించిండో అదే స్థాయిలలో సీఎంగా కూడా ప్రజలకు సేవ చేయాలని కోరుకుందాం. సో విజయ్కి సంబంధించిన టీవీకే పార్టీకి సంబంధించి ఏదైతే ఉందో ఆ పార్టీలో ప్రధానంగా కూడా టీవీకే సెక్రటరీగా పనిచేసిన ఒక వ్యక్తి మీద ఇప్పుడు యావత్ దేశమంతా ఫోకస్ పెట్టింది. మనందరికీ తెలిసిన విషయమే. వారెవరో కాదు, విజయ్కి సంబంధించి వ్యక్తిగత డ్రైవర్గా, దాంతోపాటు పిఏ అయిన రాజేంద్ర కుమార్కు సంబంధించి బీటెక్ పూర్తి చేసిన శబరినాథన్ అంటే వాళ్ళ కుమారుడికి సంబంధించి గతంలో ఇక్కడ మనందరం కూడా చూడొచ్చు, విరగంబక్కంలో పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గం నుంచి కూడా టీవీకే సెక్రటరీగా కూడా పనిచేశారు. సో ఆయన కుమారుడికి అంటే విజయ్ కుమారుడికి సంబంధించి విజయ్ వ్యక్తిగతంగా డ్రైవర్గా పిఏగా పనిచేసిన రాజేంద్రన్ కుమారుడికి సంబంధించి ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిండు టీవీకే అధినేత విజయ్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇటు టీవీకే సెక్రటరీగా పనిచేసిన తన యొక్క డ్రైవర్ పిఏ కుమారుడైన అంటే రాజేంద్రన్ కుమారుడైన ఈ ఎవరైతే శబరినాథన్ ఉన్నారో ఆయనకి ఎమ్మెల్యే టికెట్ అయితే అనౌన్స్ చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. సో తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో ఒక వ్యక్తిని చూసి మాత్రమే ఓటేస్తారా, లేకపోతే మార్పు అనే ఉద్దేశంతో కొత్త పార్టీకి పట్టం కట్టారా? కొత్తగా ఓటర్లు 14 లక్షల మంది వచ్చారు. ఆ 14 లక్షల మంది పూర్తి స్థాయిలో కూడా పట్టం కట్టాల్సి వచ్చిందా అనే అంశానికి సంబంధించి ఇప్పుడు ఒకసారి చర్చిద్దాం. ఎందుకంటే ఈ శబరినాథన్కు సంబంధించి, ఎందుకంటే టీవీకే సంబంధించిన అధినేత విజయ్కి సంబంధించిన ఇక్కడ డ్రైవర్కు సంబంధించి అంటే డ్రైవర్గా పనిచేసిండు, దాంతోపాటు పిఏగా పనిచేసిండు. ఈ పిఏగా పనిచేసిన ఈ విజయన్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పిఏగా విజయ్కి పనిచేసిండు రాజేంద్రన్కు సంబంధించి వాళ్ళ కుమారుడికి సంబంధించి ఏంది అంటే శబరినాథన్కు సంబంధించి ఈ శబరినాథన్ ఎవరైతే ఉన్నారో ఈయన పూర్తి స్థాయిలో కూడా టీవీకే అధినేత విజయ్ కుమార్ యొక్క వ్యక్తిగత డ్రైవర్ కమ్ పిఏ రాజేంద్రనాథన్ గారి కుమారుడు శబరినాథన్. ఈ శబరినాథన్కు సంబంధించి బక్కం అనే ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసిండు. ఇక్కడ పోటీ చేయడంతో పూర్తి స్థాయిలో కూడా గెలుస్తాడా లేదా అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. కానీ అనూహ్యమైన విజయం సాధించిండు శబరినాథన్. దాదాపుగా ఇక్కడ పూర్తి స్థాయిలో తన ప్రత్యర్థి అంటే డిఎంకేకు సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి, డిఎంకు సంబంధించిన అభ్యర్థి